అమ్మా అరుంధతి, ఏందక్క? మా పాపకి 9వ నెల వచ్చింది. తొలి గాజులు నీ చేత్తో తొడగాలి. ఆ చేత్తో కొంచెం కుంకుమ పెట్టమ్మా, నా కూతురిని పెళ్లి కూతురిని చెయ్యాలి. ఏం గౌరీ? పసుపు కుంకం పెట్టమ్మా, అమ్మాయిని అత్తగారింటికి పంపాల. అమ్మ దయా నీ చేసి సెలవా ఉంటే బతికినన్నాళ్ళు పసుపు కుంకాలు కరువే లేదమ్మా. వెళ్ళొస్తామమ్మా. వస్తావమ్మా. అవ్వా, నా లక్ష్మి ఎక్కడా? ఏమోనే, ఇప్పుడు దాకా ఏడనే ఉందా? అయ్యో, లక్ష్మి లక్ష్మి! ఓబయ్యా, ఓబయ్యా! మా లక్ష్మి కనపడిందా? కనబడింది. ఎక్కడా? నిన్న మధ్యాహ్నం కచేరీ కాడా? అబ్బా, నిన్న కాదురా, ఇవాళ పొద్దున్నంగా వెళ్ళింది. సద్దన్నం కూడా తినలే. ఏడుందో ఏమో. లక్ష్మి! ఓహో ఓహో, ఆ రోజుల్లో కోటప్పకొండ పేపల మీద కోటమ్మ కాళ్ళాడటం చూశాను. ఇప్పుడు పెనం మీద చేతులాడటం చూస్తున్నాను. అద్ది అద్ది, అబ్బా అబ్బా అట్టాడిచ్చు. కత్తి కారం ఎక్కువే. కారమా? కారం మగాళ్ళకి గాని నీకెందుకురా? మాస్టర్ల మిద్దరికి వాసాలు లేవు, మన ఊరు మీసాలకు రోసాలు లేవు. పట్టు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి! కొట్టమక్క, మా లక్ష్మి కనపడిందా? కనబడలేదే. ఎటుపోయిందో ఏందో. వస్తదిలేవే, 2 అట్లు తినేళ్ళు. మా లక్ష్మి కనపడాలా, నేను తినాలా, అంతే. ఇదిగో అరుంధతి, నువ్వు ఆ మిలిటరీ బాబాయ్ ఇంటికెళ్ళగా వెళ్ళేది. ఈ పొట్లం బాబాయ్కి ఇవే. లక్ష్మి లక్ష్మి! బాబాయ్, మిలిటరీ బాబాయ్! బాబాయ్ బాబాయ్! అమ్మడు, నువ్వెప్పుడు వచ్చినా వార్ ఫీల్డ్ లో తుపాకీ తోటాలా దూసుకొస్తావు. ఏమిటి హడావిడి? హడావిడి బాబాయ్, హడావిడి. పొద్దుటి నుంచి మా లక్ష్మి తల్లి కనపట్లేదు బాబాయ్. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా, వస్తే బాగా ఊచి చెప్తాలే వచ్చిందని. నీకెప్పుడు ఎగతాడే. ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఇదిగో కోటమక్క నీకు దోశలు ఇచ్చింది, తీసుకో. అమ్మా అరుంధతి, నువ్వు అటు వెళ్తే రాముడు కనపడతాడేమో. రావుడా? ఆడికి అడిగి నేను ఎందుకు వెళ్తాను? ఆడితో నాకేం పని? కనపడితే ఏం చెప్పమంటావు? నేను రమ్మన్నానని చెప్పు. లక్ష్మి లక్ష్మి! అమ్మా, లక్ష్మి తల్లి, లక్ష్మి తల్లి, నువ్వు కనపడక అల్లాడిపోయానే. ఎవరు నేను కట్టేసిన రాకాసచ్చుడు? ఏమే ఏమేమే నీ ఉన్న మొత్త మన్ను మొత్త పేలాపన ఈ లంకానాథుడనే దోలనాడెదవుగా, ఈ లంకేశ్వరుడనే నిందించదవుగా. మాయురే, నీ కోడి ఎంత 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 గడబిడ గందరగోళము చేసినదో ఎరుకలేదా? రాభణ! ఏందే రాభణ? ఏంది? ఆ ఒత్తటికెళ్ళి నీ జడ కూర్చులో పెట్టుకో. రాభణ చిచి రావణ అనాలి. నీ కోడికి ఎంత కండ కావరము, కోస్తే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు. నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి పోస్టర్లన్నీ సెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూతెట్టి సెడగొడద్దా? క్షమించు రాభణ. క్షమించే క్వశ్చనింగే లేదు. దాని ఈకలతో నా లంకంతా తోరణాలు కడతాను. చిన్నోర్మై,
ఈ కన్నోడా, మహాలక్ష్మి వదిలేయ్. అన్నా, హనుమన్నా. ఏ రామ్ పిలిచావా తల్లా? కాదు, అరిశాను. నీ ఈరోజు రావణుడు నా కోడిని చెరబట్టినాడు. ఎవరు ఎవరండి సరిపట్టుకుందే ఎవరు? చీర కాదురా, సెరా సెరా. నా లక్ష్మిని చెరబట్టినాడు. అడుగో రావణుడు. ఓరోడి రామడా! ఒరే డోలుగా అదిరిపోయిందిరా. నీ యవ్వ. తిక్క తిమ్మిరి తీపు తగ్గిపోకు. లేకపోతే నా లక్ష్మిని కాజేసి తలకిందులుగా కట్టేస్తావా? ఆటే వాగే ఉంటే నిన్ను కూడా తలకిందులు కట్టేస్తా. ఛీ, సిగ్గులేదు. ఉండబట్టే కదా గోసి బిరుగా బిగిసి కట్టేసింది. అవును, నా తిరిగి అడుగుతాను, ఆ ఎదవ కోటిని సంకరేసి ఊరంతా తిరుగుతావేంటే? అదేమన్నా నెవిలే లేకపోతే ఆమసా? చిదుగో, నా కోడిని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోనంతే. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? నీ చేత మురుముళ్ళు వేయించుకుని పగులు లోపల రేతుళ్ళు బయట పడుకుంటాను. అప్పుడు తిక్క కుదురుద్ది. అబ్బా, నిన్ను కట్టుకునే కంటే అదిగో ఆ మైదా బకెట్ కట్టుకుంటే సుఖపడతానే. ఇదిగో, కట్టుకోకుండా ఇట్టాక ఎంతకాలం బెండకాయలా ఉండిపోతావు? సొరకాయలా ముదిరిపోయే వరకు. తప్పగా వంకాయ. కాంతాయ కళ్యాణ నిధయే నిరేర్థినాం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దొరవారు, స్వామివారి ఆభరణాలు తమరు బ్యాంకులో తాకట్టు పెట్టి చాలా రోజులైంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతోంది. ఊరేగింపు ఉత్సవం జరపడానికి వాటిని విడిపించి ఇస్తే. ఓరి నీ సంకర జాతికి పుట్టిన వంకర ముఖంలో శాటడి చండాలం జల్లా. దేవుళ్ళంటి పూజారిని గాడిదెందుకు ఎక్కించారా అని అడగాలనేగా మీ అందరి ఇది. ఓరి ఎర్రిన ఎదవల్లరా, దేవుళ్ళగా కనబడుతుండ ఈ పూజారి ఆ దేవుడి గుళ్ళో నగలు కాజేశాడు, దేవుడి హుండీలో సొమ్ములు మింగాడు. రేయ్, తప్పు ఎవడు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. ఇది దొరం మాట. దొరంటే ఎవర్రా? దొరంటే ఎవర్రా? దొరంటే సాక్షాత్తు ఈ ఊరికి ఆ దేవుడు పంపిన బంటు, మగ రూపంలో ఉన్న కాళిక అమ్మోరు మన దొరగారు, మానవ రూపంలో ఉన్న నరసింహ స్వామి మన దొరగారు.